మండలం సంఘం ఎంపీటీఓ ఆఫీసులో 59వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, ఎంఆర్ఓ సోమ్ల నాయక్, ఎస్ఐ రాజేష్, విఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ పై అవగాహన కల్పించి తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, ప్రమాదం జరిగి పడిపోయి ఉన్న వారిని పక్కనున్న వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించాలని వారు తెలిపారు. బాధ్యతగా తీసుకొని అక్కడ ఏదైనా జరిగినప్పుడు దగ్గరుండి ఆ వ్యక్తిని 108కి ఫోన్ చేసి దగ్గరుండి హాస్పిటల్కి చేర్చడం, ఈ బేసిక్ థింగ్ కనుక చేయగలిగితే ఆ 7 మంది అనేది ఖచ్చితంగా జరగదు అనేది అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వీలైనంత త్వరగా చేర్చగలిగితే ఆ పర్సన్ని మనం కాపాడుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక అపోహలు ఉన్నాయన్నమాట. వాళ్ళందరినీ మనం తీసుకెళ్తే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు వచ్చి పెద్దాక మనల్ని సాక్షులుగా అడుగుతారు, లేదంటే మీరేం చూశారు అక్కడ, అది ఈ సోకాళ్ళు దాని వల్ల కూడా చాలా మంది అక్కడ బండి ఆపకుండా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవడం కానీ, మాకెందుకులే అనే ఫీలింగ్ కానీ ఇది వస్తుంది. దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఒక ఈ గుడ్ సమారిటన్స్ అని చెప్పి ఒక స్కీమ్ ప్రతిపాదించింది. మిమ్మల్ని ఎటువంటి కోర్ట్ ఎవిడెన్స్కి పిలవరు, మిమ్మల్ని పోలీస్ అథారిటీస్ ఎక్కడ మిమ్మల్ని కేసులో మెన్షన్ చేయరు. ఆ చట్టం, అందులో ప్రతిపాదించిన ఆ కొత్త చట్టంలో ఉన్న గైడ్లైన్స్ ఇవే. వాళ్ళని మీరు సాక్షులుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆదివారం పెరగడం దగ్గర ఇప్పుడు ఒక 2 ఆటోలు, బైకు, మరలా పాపం మనం చూస్తున్నాం రోజు ఆటో నడుస్తున్నాయి కదా, ఒక పేద కుటుంబం. ఎందుకంటే వాళ్ళు ఆటో రోడ్డు మీదకి వస్తేనే అంటే అలాంటివి అంటే మనకు తెలిసి ఎవ్వరు కూడా అలాంటి సాహసం చేయలేము. తెలియక అంటే వాళ్ళకి అంతవరకే ప్రాప్తం అనుకొని, లేదా ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళు తిరుగుతుంటారు, రోజు వెళ్తుంటారు, కానీ రోజు ఉండే వాళ్ళ పిల్లలు సమాధించని అంటారు. మరి అలాంటి అంటే ప్రభుత్వం కూడా మరి ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి, ఎందుకంటే మనందరికీ మనం రెగ్యులర్గా రోజు నేను బైక్ నడుపుతాము, వెళ్తున్నాం, కానీ మనకి దాదాపు ఉపయోగం కోసమో లేకపోతే ఇంకోటి కాదు. అవి మనకు అవసరం, మనకు మన ప్రాణానికి, మన కుటుంబానికి అవసరం. మరి అందరూ కూడా ఆ యొక్క జాగ్రత్త తీసుకోవాలి. మరి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయినా సరే కనీసం హెల్మెట్ అన్న ఉంటే, ఒక తలకాయ ఏదన్నా ఇబ్బంది వెళ్ళాలన్నా లేదు, మనకు కనీసం రోడ్డు దాటాలంటే రాత్రుల్లో చూస్తున్నాము ఒక్కొక్క ఈ బల్కర్లు వస్తుంటే అసలు దగ్గరలో ఉండడానికి కూడా చాలా ప్రాబ్లం అయిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్లను వాళ్ళు ఎక్కడా కూడా స్లో చేయడం కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ ప్రతి నిత్యం మనం మాసోత్సవాలు అంతకుముందు 1 వీక్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు నెలపెట్టి డిపార్ట్మెంట్ వైజ్గా మనం విడదీశారు. ఎవరికి వారు అంటే ఒకరు చెప్పినా అదే చెప్పంగా మనకు చెవులో రోడ్డు మాసోత్సవాలు పెట్టండి. అట్లాగే మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన 3 పాయింట్లు. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ గడపలోనే మనం వదిలేసి బయటికి వచ్చేటప్పుడు మన యొక్క మోటార్ సైకిల్ కానీ, కారు కానీ హెల్మెట్ కంపల్సరీ ఉంటేనే బయటికి రావాలి. అట్లాగే సర్టిఫికేట్ ఇవ్వగలం కాబట్టి అతను సర్టిఫికేట్ కాలేదు ఇంకా, ఎందుకంటే లైసెన్స్ కలిగి ఉన్నట్టు లేదు కదా. అతనికి ఉండే నియమాలు 18 సంవత్సరాలకి లైసెన్స్ వచ్చేది లేదు, 16 సంవత్సరాలకి ఉపాధ్యాయులు సేవించి మనం వాహనం నడపకూడదు. అట్లాగే మన పిల్లలు, మన పేరెంట్స్, మన మైనర్లు ఉంటారు ఎక్కువ. మా బాబు బట్టి తోలగలడు నాది అని మీరు ధైర్యంగా మీ బాబుకి ఇవ్వగలుగుతున్నారు.